అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియ మిత్రులారా, అందరూ బాగున్నారా? రండి, ఈ దిన హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ చరణాన్ని నేను చదువుతున్నాను. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అంటే దేవుడు భూమి మీద తన ప్రజలైన వారికి ఎంతో అధికారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, 37వ కీర్తనలో చాలా విషయాలు మనం చూస్తాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు. దీనులు భూమిని స్వాధీనపరుచుకుంటారు, అంటే వారు దాన్ని అనుభవిస్తారు అని అర్థం. 29వ చరణం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు. అంటే ఎవరు స్వతంత్రించుకుంటారు, ఎవరు దాన్ని స్వాధీనపరుచుకుంటారు, ఎవరు దాన్ని అనుభవిస్తారంటే దీనులు, నీతిమంతులు. అర్థమైంది? ఎవరు పడితే వాళ్ళు కాదు. అంటే ఈ భూమి మీద దేవుడు శ్రేష్టమైన వాటిని దీనులకు, నీతిమంతులకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే మీరు చూడండి, నేను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక శ్రేష్టమైన మాట పలికాడు. ఆ శ్రేష్టమైన మాట ఏంటంటే 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే ఈ భూలోకంలో సాత్వికంగా జీవించేవారు ఈ భూలోకంలో ఉన్న శ్రేష్టమైన వాటిని పొందుతారు, వారు ఆస్తిగా వాటిని పట్టుకుంటారు అని అర్థం. అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఈ భూమి మీద సాత్వికంగా నువ్వు బ్రతకగలిగితే, సాత్వికంగా బ్రతికిన మోషేకు దేవుడు నాయకత్వ లక్షణాలు ఇచ్చాడు, అనేక రాజ్యాలను జయించగలిగే శక్తిని ఇచ్చాడు. అర్థమైందా? అవును. ఈ భూమి మీద దేవుడు తన ప్రజల కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు కూడా. అందుకని మనము స్వతంత్రించుకునేటువంటి దాన్ని పట్టుకోగల శక్తిని, అర్థమైందా? ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణం నిన్ను యువతలకి తీసుకుని వచ్చి తిని కానాన్ను స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు కృపనిచ్చాడు. అర్థమైందా? 15వ అధ్యాయం 8వ వచనం, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునే దాన్ని నాకెట్లు తెలియననగా. అంటే అర్థమవుతుందా? దేవుడే తన కృపనిచ్చాడు దాన్ని పట్టుకోవడానికి, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. ఈరోజు కూడా చాలామంది అన్యాయం చేస్తూ ఉంటారు, ఒకరి భూములు ఒకరు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అంటే దేవుడు అత్యధికమైన విధానంలో తన ప్రజలను హెచ్చిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అర్థమైందా? ఒకవేళ చిన్నవి అని అనుకోవద్దు. దేవుడు ఉన్నతమైన విధానంలో దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడన్న విషయము ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. ఈ లేఖనంలో ఉన్న విషయాలు మనము ధ్యానం చేసినప్పుడు చాలా బాగా, అంటే దావీదుని ఎక్కడి నుండి ఎక్కడికి దేవుడు హెచ్చించాడో మీకు అర్థమవుద్ది. ఏ స్థానం నుండి ఏ స్థానంలోనికి, ఎక్కడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి అసలు యూదా దేశాన్ని పరిపాలించే నాయకుడిగా, నా ప్రియమైన యెరూషలేమును పరిపాలించేవాడిగా దేవుడు తనను దీవించాడంటే చూడండి. ఇంకా నా ప్రియమైన వాళ్ళ 37వ కీర్తన 22వ చరణం, యెహోవా ఆశీర్వాదం పొందినవాడు భూమిని, దేవుని ఆశీర్వాదం పొందినవాడు స్వాధీనపరుచుకుంటాడు. ఎంత మంచి మాటలు ఉన్నాయి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నా ప్రియమైన వారరా, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అన్ని విధాలుగా ప్రభు ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలను నిజంగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడన్న విషయం అర్థమవుతుందా? 37వ కీర్తన 9వ చరణాన్ని చదువుతున్నాను. 9వ చరణం, యెహోవా కొరకు కనిపెట్టేవారు దేశమును అర్థమైందా? దేవుని కొరకు కనిపెట్టేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారట. ఎంత మంచి మాటలు! అర్థమవుతుందని నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు అన్ని విధాలుగా దేవుడు తన ప్రజలను
హెచ్చించేవాడుగా ఉన్నాడు. అయితే ఆ ప్రజలు ఎలా ఉండాలంటే కనిపెట్టుకునేవారుగా, దీనులుగా, దేవుని ఆశీర్వాదం పొందినవారుగా, నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఆ సమస్తాన్ని కూడా అప్పగించేవాడు. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, అందరికి కాదు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. అందరికీ ఘనత వస్తుంది అంటారా? కాదు కాదు కాదు. ఘనత ఎవరికి వస్తుంది అంటే జ్ఞానులకే వస్తుంది. అర్థమైందా? లోకంలో ఎట్టుబడితే అటు జీవించే వారికి ఘనత రాదండి, ఘనత రాదు. నా ప్రియ స్నేహితులారా, ఈ పదాలు మనం అర్థం చేసుకుందాం. దేవుడు నీకు సమస్తాన్ని కూడా స్వాధీనం చేస్తాడు. కొన్ని వ్యవస్థలు నీకు స్వాధీనం చేస్తాడు, కొన్ని పరిస్థితులను నీకు స్వాధీనం చేస్తాడు, సంఘం యొక్క బాధ్యతలను నీ వశం చేస్తాడు. అంటే ఎందుకు? నువ్వు దీనుడిగా, నీతిమంతుడిగా, దేవుని ఆశీర్వాదం పొందినవాడిగా, దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన బాధ్యతలు ప్రభు నీకు ఇస్తాడు. అర్థమైందా? ఏశావు ఉన్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఒక పూట కూటి కోసం. అట్లా కాదు, అలాంటి వారిని దేవుడు ఇస్తాడు? లేదు 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 లేదండి. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఎన్నిక చేయడు. ఒకవేళ మనుషులు ఎన్నిక చేస్తారేమో. అందుకే యోహాను సువార్త 8:32లో అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యంలో ఎవరైతే ఉంటారో వారు స్వతంత్రులుగా బ్రతుకుతారు భూమి మీద. అర్థమవుతుందా? ఈ భూమి మీద నా ప్రియ స్నేహితులారా, సమస్తాన్ని స్వాధీనం చేసుకునే విధానంలో, దాన్ని ఏలే విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. యోసేపు ఐగుప్తునే ఏలాడు, స్వతంత్రుడుగా, అనగా ఆ సమస్తాన్ని స్వతంత్రించుకున్నాడు, పట్టుకోగలిగాడు దేవుని ఆధారం చేసుకొని. ఆ విధంగా ఈ భూమి మీద దేవుని కొరకు మనము, మన కుటుంబాలు జీవించాలని, దేవుని కొరకు భూమి మీద గట్టి సాక్షులంగా సమస్తాన్ని స్వతంత్రించుకొని, స్వాధీనపరుచుకొని, యెహోషువ 31 మంది రాజులను జయించగలిగి ఆ భూభాగాన్నంతా పట్టుకున్నాడు. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏముందంటే, ఇది ఒక్క మాట చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథంలో నా ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథము అతి అద్భుతమైన మాట. 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. అంటే ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని, నిజంగా ఆ వైభవం ఎంత గొప్పదో. జయించువాడు, దేవుడు జయించువానికి సమస్తాన్ని ఇస్తాడు. సోమరులకు కాదు దేవుడు ఇచ్చేది, వాళ్ళకి ఇవ్వలేడు కదా, జయించువాడు. కాబట్టి ఆ విధంగా మనం సమస్తాన్ని స్వతంత్రించుకునే విధంగా, వాటిని పట్టుకునే విధంగా, స్వాధీనపరుచుకునే విధంగా, అది హక్కుగా మారే విధంగా ప్రభు. అంటే కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు, ఇది నా హక్కు అన్నట్టుగా చేయరు. ఇది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చేయాలి. అది మందైపోవాలి. ఆ విధంగా దేవుని రాజ్యం మందైపోవాలి. దేవుని పిల్లలు మనవారైపోవాలి. దేవుని సంఘం అంటే అది మనది. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా, అది ఆయన సంఘము, మనం ఆయన బిడ్డలం. ఇది మంది, మన హక్కు. ఆ విధంగా ప్రభు కృప ద్వారా మనము ఇలా ముందుకెళ్ళి సమస్తాన్ని స్వతంత్రించుకునే విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. అట్లు దీనులమై, సాత్వికులమై, దేవుని కొరకు కనిపెట్టు వారమై, నీతిమంతులమై, దేవుని చేత ఆశ్రదింపబడిన వారమై సమస్తాన్ని స్వతంత్రించుకుందాంగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల బట్టి స్తుతిస్తూ, మా ప్రియులను కూడా సమస్తాన్ని స్వతంత్రించుకునేవారు ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చించదని చెప్పిన దేవా, సమస్త విషయాల్లో మా ప్రియులను, మమ్ములను మీరు హెచ్చించమని మహిమా ఘనత స్తుతి ప్రభావానికి తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి, ఆయన కొంతమంది ప్రార్థన మనలు అడిగారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ, జాబ్స్ కొరకు, వివాహాల కొరకు వారి కామెంట్స్ కూడా చేశారు. వారి పేర్లు ఎత్తి చేయలేకపోతున్నా క్షమించండి. వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.